4:30 AM సండే. ఒక సండే మార్నింగ్ రోజులాగే ఉండదు. పందుల్లా 11 గంటలకు లేచే వీళ్ళు పద్ధతిగా 4 గంటలకే లేచారు. 6 AM చల్లని నీళ్ళతో స్నానం చేశారు. హైదరాబాద్లో ఉన్న మా విలేజ్ కుర్రాళ్ళందరూ కలిపి పెద్దమ్మ తల్లి మొక్కు తీర్చుకోవడానికి సిద్ధమైన రోజు ఇది. At 7 AM ఎర్లీ మార్నింగ్ ముసాపేటలో ప్రారంభమైన మా ప్రయాణం ఇప్పుడు మనం వెళ్తున్నాం. కుర్రాళ్ళు చూడండి. At 7:40 AM at 9 AM 10 AM వంట సామాగ్రిని తీసుకొచ్చి వంటలు మొదలు పెట్టాం. ఇదే హైలైట్ రా. అబ్బా అబ్బా బయట నడుస్తాను. ఇప్పుడైతే మనం ప్లేస్కి వచ్చాం. సో అన్ని ఫుడ్కి సంబంధించిన అన్ని కుకింగ్ సంబంధించిన తెచ్చేసినాం. మా గాయస్ వెళ్తున్నారు. షామీర్పేట లేక్ అటు సైడ్ ఉంది. డ్రోన్ ఎగరేసి క్యాప్చర్ చేద్దాం. మా అనంతపురం చిత్రకాయలు హైదరాబాద్లో పిక్నిక్ చేస్తున్నాం చూసారా. మటన్ కర్రీకి బిర్యానీకి సిద్ధం అవుతున్నారు. రోజుకి వెళ్ళిపోతున్నారు. మీరు చూడండి ఇచ్చుకెళ్ళిపోతుంది టమాటాలు. వంట పుట్టు రమేష్ తమ్ముడు, నరేష్ బావ. మా వాళ్ళు గుడ్లు చేస్తున్నారు. టమాటాలు కోసాము, ఉల్లిపాయలు కోసాము, పచ్చిమిరపకాయలు కోస్తున్నారు వీళ్ళు. వీడేమో ఇది ఆడుకుంటున్నావు. రే ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పబ్జీ ఆడకన్నా క్యారెట్ తింటున్నా. పంజాబ్ ఇక్కడ గుడ్లు తినడానికి వచ్చినావు నువ్వు? నాకు మటన్ అలవాట్లేదు బ్రో, అందుకనే చికెన్. ఏదో గుడ్డు చూపి. ఈడి గుడ్డు తినడానికి ఊరి నుంచి వచ్చాను. ఇది పెళ్ళి అవట్లేదు. పిల్లకి ఇవ్వండి రా నాయన. రెండు చూడండి నిలబడినాడు బాబాలి. భుజాలు చూడండి నిలబడతాడు. పిల్ల అవ్వాలి. మంచి పిల్లలు ఉంటే చేసుకుంటాం. మనిషి బంగారం.
మొన్న ఇంటికి కూడా సంపాదించిన అన్నీ ఉన్నాయి. దీంట్లో అయితే మరి చూడాల్సింది 35,000 శాలరీ, ఊర్లోనే సెటిల్డ్, మంచి హౌస్, ఇల్లుందా మనోడు అడగండి. జనమానాలు, ఇంటి పేరు జనమాన నాగు, హనుమంతపురం. ఇలా నాన్న ట్రావెల్ ఏజెన్సీ ఉంది, లక్షల్లో తెస్తాడు అంత. వీడికి అయితే తర్వాత నేను చేసుకోండి. నేను కావాలంటే ముందు ఎవరినో ఒకటి పెళ్లి చేసుకోండి, తర్వాత నేను చేసుకోండి. కొద్దిగా నువ్వు క్యారెట్ తినడానికి వచ్చిన ఆవురా. తీసుకున్న బ్యాచ్ అక్కడ, కెమెరామ్యాన్లు ఇద్దరు ఇక్కడ, ఫ్యామిలీ మ్యాన్ ఇక్కడ, వంట చేసే కుక్కర్లు అక్కడ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చట్నీ కలుపుతున్నాడు. లేదు మన తిరుపతి కొడుకు జనమన్ నాగు ఆర్ఎస్పురం యూత్ ఒక మొక్కు చెల్లించాలని అనుకుంటే ఊరు నుంచి వచ్చారు. వీడియో దేవుడికి ఫుడ్ మీద పెట్టి ఏమందరా తీసుకో పిల్ల చెయ్యి చాపలేదా, చెయ్యి చాపలేదా, నా కాచు తొడగలేదా, కాచు వాగే పిల్ల మాది. వాడతారా 7 PM అంతా ముగించుకొని మళ్ళీ ఇళ్ళకి ప్రయాణమయ్యాం. మళ్ళీ ఇలాంటి రోజు రావటానికి ఇంకొక సంవత్సరం మేము వెయిట్ చేసి ఉండాల్సిందే. ఇట్లాంటి అందమైన మెమరీస్ అందరికీ ఉండకపోవచ్చు. మీలో ఎవరికైనా ఉంటే, మీ ఫ్రెండ్స్తో మీరు ఇంత సరదాగా ఎంజాయ్ చేసి ఉంటే కింద కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి.